ఆదికాండము అధ్యాయము 18. మమ్రే యొద్ద దేవుడు ప్రత్యక్షమగుట. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరుగెత్తిపోయి వారి ఎదుట సాగిలబడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు సేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడునట్లు చేసికొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి గదా అనేను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అనిరి. అబ్రహాము గబగబ గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమందకు పరుగెత్తి ఒక మంచిలేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు కన్నుమూసి తెరుచునంతలో దానిని సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ఆయన, నేను రాబోవు 7 కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచియున్న సారా ఈ మాటలు వినెను. అబ్రహాము, సారా ఇద్దరును ముదివగ్గులైరి. సారా పిల్లలను కను వయస్సు దాటినది. కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్తయు ఎండివరుగయ్యెను, నేను ఇప్పుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా అని అనుకొనెను. అందుకు దేవుడు అబ్రహాముతో, ముసలిదాననైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా? దేవునకు అసంభవమైనదేదైనా ఉన్నదా? రాబోవు 7 కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును. సారాకు కొడుకు పుట్టును అనెను. ఆ మాటలకు భయపడి సారా నేను నవ్వలేదని బొంకెను. అవును, నీవు నవ్వితివి అని అతడనెను. ఆ మనుజులు అక్కడి నుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనలో తాను ఇట్లు అనుకొనెను, నేను చేయదలచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా? శక్తిమంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలమునందలి సకల జాతులు అతని ద్వారా దీవెనబడయును. అబ్రహాము కుమారులు, అతని కుటుంబము వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్చెదను. కావున దేవుడు, సొదొమ గొమొర్రా ప్రజల పాడుపని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్లి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మొర నా చెవిని బడినది. నేను నిజము తెలిసికొన తలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కాని అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభూ, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని,
చెడ్డవారిని కలిపికట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్ల తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు, సొదొమ నగరములో 70 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభూ, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనేను. 45 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనేను. 40 మందియున్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభూ, కోపపడకుము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనేను. 30 మందియున్నను నేను ఏమీ చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభూ, ఇంకను మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమియగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మందియున్నను నాశనము చేయను అనెను. తరువాత అబ్రహాము, ప్రభూ, తాము కోపపడకున్న ఇంకొక్కసారి మాత్రము మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని అడిగెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనము చేయను అని చెప్పెను. అంతట దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చెను.